దానికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మీరు కూడా ప్రభుత్వం చాలా స్లోగా ఉంది, సో ఏంటి ముందుకెళ్ళట్లేదు, ఇంకా పోర్టులో దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు మాట్లాడి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత కాలమైంది అని కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఏంటి సార్ ప్రస్తుతం ఈ ముందడుగు పడిందని అనుకోవచ్చా? విజయసాయి రెడ్డిని అయితే సిఐడి పిలవడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏమో ఆయన కేసు వేరు, ఆయన ఇన్వాల్వ్ అయినటువంటి కేసు, ఇది బియ్యానికి సంబంధించినటువంటి కేసు, ఇది వేరు. అవును, అదే విధంగా మీరు చెప్పినటువంటి లిక్కర్ కేసులు ఇవన్నీ వేరు వేరు కేసు. కానీ పోర్ట్ అయితే అదే, పోర్ట్ అయితే అదే, పోర్ట్ అయితే అదే. అందుకని దానిలో పోర్ట్లు వేరు వేరు అండి, పోర్ట్ వేరు ఈ పోర్ట్ వేరు. అది ఇదేమో కాకినాడ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వానికి సంబంధం లేదు. రేషన్ బియ్యం అనేది డీప్ పోర్ట్, అది ప్రభుత్వం పోర్టే, ప్రభుత్వం అండర్లో ఉండే పోర్ట్, స్టేట్ గవర్నమెంట్ పోర్ట్. అదే అది డీప్ సీ పోర్ట్ రెండు డిఫరెంట్. ఏమైనప్పటికీ ఆ పోర్టు యాజమాన్యాలు ఎవరుంటే వాళ్ళు కూడా ఏదైనా అవసరం అయితే పిలుస్తారు కేసులు, అది వేరే అంశం. దీనికి సంబంధించి రాజ్యసభ ఎంపీ సీనియర్ లాయర్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి కదా, విక్రాంత్ సుబ్బారెడ్డి కొడుకు, ఆయన తరఫున ఒక ఆర్గ్యుమెంట్ కోసం అఫిడవిట్ వేశారని, అందులో అంటే నేను బ్రీఫ్ గా మీడియాలో చదివింది ఏంటంటే అది కూడా కొద్ది రోజుల క్రితం వేశారని. అసలు ఈ కేసుకును విక్రాంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు అనేటువంటిది ఒకటి. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెట్టడం ఏమిటి, అందుకని ఏదో ఇది కావాలని పెట్టినటువంటి కేసుగా ఉందని చెప్పేసి ఇట్లా ఈ పద్ధతిలో ఉందనేది ఒకటి. రెండోది, అసలు సీ పోర్ట్ విలువ, ఆ వాటాల విలువ 2,500 కోట్లు లేకపోతే 2,600 కోట్లు, అది కాదు. అదే విలువ, అందే మొత్తం వాటాల విలువ మరొక జిఎంఆర్ కి 400 కోట్లకి ఎంతకో విక్రయింపు చూశారు. అందుకని దానికి అదే ఇట్లా, దీనికి ఇది ఇట్లా అని డిఫరెంట్. సరే, లాయర్లు అనేక వాదనలు ముందుకు తీసుకొచ్చారనుకోండి, దానికి కౌంటర్ గా కూడా ఏం చెప్తారు ఏమిటనేటువంటి తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వము లేదా కేవీ రావు వీళ్ళందరూ కూడా చేయాల్సి వస్తుంది. అందుకని ఇది ఒకటైతే, నేను ఇప్పుడు సిఐడి ఇంతకాలం ఎందుకంటే డిసెంబర్ చివరిలోనే మన రవికిరణ్ గారు చెప్పినట్టు జనవరి మొదటి వారంలోనూ మన విజయసాయి రెడ్డి గారిని ఈడీ కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత ఈడీ ప్రొసీడింగ్స్ ఏమిటనేటువంటిది ఇంతవరకు మళ్ళీ మనకి ఎలాంటి న్యూస్ లేదు. ఆయన పిలవటం కానీ లేదా ఇతరతర అటాచ్మెంట్స్ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. ఇప్పుడు సిఐడి నోటీసులు ఇచ్చింది, మంచిదే. అసలు ఏమి లేని దానికంటే ఏదో ఒక నోటీసులు ఇచ్చి దాన్ని విచారించడం మంచిదే. కానీ దీనిలో విజయసాయి రెడ్డి పాత్ర లేదా బెదిరించారు అనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి కేసు. దీనికి సంధానకర్తగా ఉన్నాడు అనేటువంటిది విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అందుకని ఈ నిజాలు ఇవన్నీ కూడా తేలటానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి కూడా నాకైతే సందేహమే. ఎందుకంటే ఒకసారి కోర్టు ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత సివిల్ కేసులు, ఈవెన్ మర్డర్ కేసులు కూడా సంవత్సరాల తరబడి సాగినటువంటి మనం చూస్తున్నాం. ఉదాహరణకి ప్రణయ్ కేసు నల్గొండ కోర్టు ఎన్ని సంవత్సరాలు విచారించిందో. అందుకని ఇది ఓకే, మంచిదే. అబ్బాయి వాళ్ళ కొడుకు పెద్దోడు అయిపోయాడు. అదే అందుకని నోటీస్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తాడు, ఏం తేలుస్తారు, మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ఎంత సమయం తీసుకుంటారు, ఎందుకు ఆలస్యం జరుగుతా ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఫిర్యాదు ఎప్పుడో ఇచ్చారు, ఈడీ విచారణ జరిపింది, ప్రాథమికంగా సిఐడి విచారణ జరిపింది, డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వివరాలన్నీ కూడా సిఐడి ముందు ఉన్నాయి. ఎందుకు ఆలస్యం జరుగుతా ఉంది, ఎందుకు వేగంగా జరగట్లేదని మాత్రం డెఫినెట్ గా ఆ సందేహం అయితే నాకున్నది.